హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్రై ఈజీగా టేస్టీగా అన్నం కూడా కలిసే విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చికెన్ ఫ్రై రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తినచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ముందుగా ఏమేం కావాలో చూసేద్దాము. నేను ఒక 3/4 కేజీ చికెన్ తీసుకున్నానండి. 3/4 కేజీ చికెన్కి ఒక 1/2 స్పూన్ పసుపు, ఉప్పు తగినంత, టేస్ట్కి తగినంత, 2 స్పూన్లు కారము, 1/2 స్పూను మిరియాల పొడి, ఇవన్నీ వేసుకొని ఒక నిమ్మకాయ అండి. ఈ 750 గ్రామ్స్ అంటే 3/4 కేజీ చికెన్కి ఒక నిమ్మకాయ సరిపోతుంది. ఒక నిమ్మకాయ అంతా రసం పిండేసి ఇదంతా వేసేసి చక్కగా ఈ చికెన్ ముక్కలకి మనం వేసిన కారము, ఉప్పు, నిమ్మరసము అంతా పట్టేలాగా చక్కగా కలుపుకోవాలన్నమాట. ముక్కకు అంతటా పట్టేలాగా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ ఫ్రై చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. ఒక పెద్ద సైజు ఆనియన్, ఉల్లిపాయ అండి, 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను గరం మసాలా, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, అంతేనండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని దీంట్లో ఒక 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందామండి. 750 గ్రాములు అంటే 3/4 కేజీ కాబట్టి ఈజీగా 5 స్పూన్లు ఆయిల్ అయితే పడుతుంది. దీంట్లోనే కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇది కొంచెం వేగాక మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలను అయితే వేసేసుకుందాము. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ చాలా ఈజీగా ఉంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రైస్లోకి కానివ్వండి, మనం చపాతీలోకి కానివ్వండి తింటే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిపోయాయి కాబట్టి 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా నూరుకున్నదనమాట. ఎప్పుడైనా అలా ఫ్రెష్గా నూరుకున్నది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు బాగా అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు చూసారా, ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను అయితే వేసేసుకుందాము. ఫ్రై ఎప్పుడు చేసేలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది మీకు కూడా. టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టేసుకుందాము. 5-10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకుందాము. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు రానివ్వకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం అది నీరు వస్తుంది కదా, అదంతా ఇనికిపోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా పుదీనా తీసుకున్నాం కదా, అది వేసేద్దాము. వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ముక్కలు కూడా విడిపోకుండా జాగ్రత్తగా అడుగు నుంచి పైకి, చూస్తున్నారు కదండి, అడుగు నుంచి పైకి ఇలా చక్కగా కలుపుకోవాలన్నమాట. లేదంటే ముక్కలకి ఊరికే గంటె తగిలిందనుకోండి, ముక్కలు విడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చక్కగా కింద నుంచి సైడ్స్లో మాత్రమే తగిలేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకుందాము.
ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాము. చూసారా ఎంత వాటర్ వచ్చిందో. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ చేసుకుంటే నీరంతా ఎగిరిపోయాక మన ఫ్రై చాలా పొడి పొడిలాడుతా రైస్లో కూడా కలిసే విధంగా బాగుంటుందన్నమాట. మొత్తం కూడా ఎగరనివ్వద్దండి, అంటే పూర్తిగా డ్రై అవ్వనివ్వకుండా కొద్దిగా ఉంచుకున్నట్లయితే మనకి రైస్లో కలుపుకోవడానికి బాగుంటుందన్నమాట. మొత్తం ముక్కలు ముక్కల్లాగా ఉంటే మనం అన్నంలోకి తినలేము కదండి, అలా అన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం తీసుకున్న మసాలాలు ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. గరం మసాలాకి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాజి పువ్వు, జాపత్రి అంతేనండి. ఇవన్నీ వేసుకొని పట్టేసుకున్నాను అనమాట. గరం మసాలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుందే. ఇలా పొడులన్నీ ఒకసారి కొట్టుకొని పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు ఈజీగా ఉంటుందండి మనకి కర్రీస్లో వేసుకోవడానికి. ఇప్పుడు అవన్నీ వేసుకున్న తర్వాత ఫైనల్గా దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై అవ్వనిద్దాము. ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదండి. మళ్ళీ మూత పెట్టేస్తే ఏంటంటే ఆవిరికి కొంచెం ఎక్కువ ఎసరు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని బాగా సిమ్లో పెట్టేసి కొద్దిగా ఫ్రై అవ్వనిద్దాము. ఒక 4 to 5 minutes అలా ఫ్రై అవ్వనిచ్చేస్తే మన కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకుంటే మన ఎంతో టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.